హాయ్ అండి, నేను డాక్టర్ పాండ్యా, జై భవానీ మ్యాట్రిమోనీ డైరెక్టర్ను. అయితే మా దగ్గరికి వచ్చే కస్టమర్స్ చాలా విధంగా సఫర్ అవుతూ ఉంటారు. అందులో ఒకటి, ఎక్కడికి ఏ మ్యారేజ్ బ్యూరోకి వెళ్ళినా సరి అయిన జోడి దొరకట్లేదు, సరి అయిన అమ్మాయి దొరకట్లేదు, సరైన అబ్బాయి దొరకట్లేదు, అబ్బాయి దొరికితే తన బ్యాక్గ్రౌండ్ బాగట్లేదు ఉండట్లేదు. ఇలా అమ్మాయి దొరికితే వాళ్ళ ఫ్యామిలీ కొంచెం బాగలేదు, అమ్మాయి బాగలేదు, ఇలాంటి కంప్లైంట్స్. ఆ మ్యారేజ్ బ్యూరోకి వెళ్ళాము, ఈ మ్యారేజ్ బ్యూరోకి వెళ్ళాము, చివరికి చాలామంది మీరే మీరే ఎక్కువగా కేర్ తీసుకుంటుండ్రు, ఒక ఎడ్యుకేటెడ్గా ఉండి తొందరగా మ్యాచ్ సెట్ అయ్యేందుకు మీరే మంచిగా వర్క్ చేస్తుందని చెప్తే మీ దగ్గరికి వచ్చామనేది వాళ్ళ నుండి కంప్లైంట్. సో నేను జనరల్గా దైవభక్తి కల వ్యక్తిని. నేను ఇప్పుడు మన పెద్దలు అంటారు, నేను ఏమంటున్నా అంటే మన పెద్దలు అన్న మాదిరిగానే నేను కూడా ఆ మాటలను ఖచ్చితంగా పాటిస్తా. ఎందుకంటే ఇప్పుడు మ్యారేజ్ అనేది రెండు మనసులు కలిసే ఒక పవిత్రమైన బంధం. అది రెండు వ్యక్తులు కలిసి ప్రయాణించే జీవితంలో ఒక భాగం కాబట్టి అది చాలా పవిత్రమైనది. ఇక్కడ పెళ్ళి వారి తరపున, పెళ్ళి అమ్మాయి తరపున, అబ్బాయి తరపున వాళ్ళు కూడా కలవడం, కొన్నిసార్లు ట్రాషెస్ వస్తాయి, వాళ్ళ రుచులు వాళ్ళ అభిప్రాయాలు కలవకపోవడం, ఇలాంటి కొన్ని జరుగుతూ ఉంటాయి. అయితే పెళ్ళి కానీ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ బాధపడవలసిన అవసరం ఏం లేదు. ఒకటి చూడండి, మన పెద్దలు మన పూర్వీకులు చరిత్ర చెప్తున్నటువంటి విషయం ఏముందంటే, శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని అంటారు. పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక రోజు మనం గిట్టక తప్పదు అన్నట్టు, పుట్టిన ప్రతి వ్యక్తికి భగవంతుడు ఎక్కడో ఒక అమ్మాయిని మీకోసం ఉంచి ఉంటాడు, ఎక్కడో ఒకడ మీకోసం ఒక అబ్బాయిని ఖచ్చితంగా మీకోసం ఉంటారు. అయితే నేనేం చెప్తున్నా అంటే, మీరు కరెక్ట్ ప్లేస్కి వెళ్ళండి, కరెక్ట్గా మీ గురించి మీరు నిజాలు చెప్పండి, అబద్ధాలు చెప్పకండి, అత్యాశకు వెళ్ళకండి. భగవంతుడు ఖచ్చితంగా మీకు ఏదో రూపకంగా మంచి చేస్తాడు, మీ పెళ్ళి జరుగుతుంది. అయితే దేవుని పట్ల, శివయ్య పట్ల కాదు, మీరు ఏ దేవుణ్ణి అయితే ఏ దేవతనైతే నమ్ముతారో వారి మీద ఈ వచ్చే కార్తీక మాసంలో ఖచ్చితంగా ఏదైనా పూజలు కానీ పునస్కారాలు కానీ చేయండి. దేవుని మీద భారం వేయండి. మీకు 35 సంవత్సరాలు వచ్చినా కానీ, 40 సంవత్సరాలు వచ్చినా కానీ, 45 సంవత్సరాలు ఉన్నా కానీ, మీరు విడో కానీ డివోర్స్ కానీ ఎవరైనా కానీ దేవుని మీద భారం వేయండి. నిజంగా మీకు మంచి జరుగుతుందని నేను ఖచ్చితంగా, నా దగ్గరికి వచ్చే వాళ్ళు చాలామందికి నేను ఇచ్చే సజెషన్ మాత్రం అదే. దేవుని మీద నమ్మకం పెట్టండి, విశ్వాసంతో ఉండండి, ఖచ్చితంగా మా దగ్గరికి రండి. మా దగ్గరికైనా కాదు, మీరు ఏ మ్యారేజ్ బ్యూరోకైనా వెళ్ళండి, కానీ దేవుని మీద భారంగా, విశ్వాసంతో, ప్రేమతోని, నమ్మకంగా ఉండండి. ఖచ్చితంగా దేవుని ఆరాధన అంటే ఆ భగవంతుని ఆరాధన చేస్తే ఖచ్చితంగా మీ మనసులో ఉన్నటువంటి కోరికలు నెరవేరుస్తాయి, మీ పెళ్ళి ఖచ్చితంగా అవుతాయి. నేను ఎందుకు చెప్తున్నా అంటే, మీకు ఏ బేసిస్ మీద చెప్తున్నారు సార్ మీరు అని మీరు నన్ను అడగవచ్చు. చాలామందికి నేను అలా సజెస్ట్ చేశాను, మా దగ్గరనే చాలామంది మ్యారేజెస్ అయినాయి కాబట్టి నేను ఈ మాట అంటున్నాను. నేను మీ డాక్టర్ పాండ్యా, జై భవానీ మ్యారేజ్ బ్యూరో డైరెక్టర్ను. అందరికీ నమస్కారం. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇది దైవభక్తి వల్ల మాత్రం మనకు ఒరిగేది, మనం లాస్ అయ్యేది ఏముండదు కాబట్టి దేవుని మీద ప్రేమ విశ్వాసం ఉంచండి, ఖచ్చితంగా అవుతుంది. నేను నా 45 years
ఎక్స్పీరియన్స్గా చెప్తున్నాను. అలానే ఒక కరెక్ట్ ప్లేస్కి వెళ్ళండి, మ్యారేజ్ బ్యూరోకి కరెక్ట్ ప్లేస్కి వెళ్ళండి. వాళ్ళు మీ రిక్వైర్మెంట్ ఏంటో వాళ్ళతో కూర్చొని మాట్లాడండి కులంకుశంగా. మీరు వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ దెమ్, ఫ్రమ్ గర్ల్ సైడ్ ఆర్ బాయ్ సైడ్, దెన్ యూ హ్యావ్ టు టెల్ అండ్ డిస్కస్ everything with that mediator. Then they will solve, they will result, they will help you. So that's what నేను ఇలా చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్.